ముందుగాల మన తెలుగు వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. తల్లిపై పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీరిండట కొడుకు. ఈయన కొడుకు అంటారు ఈ నాశనం అయిపోను. ఖాతాలోని డబ్బులు ఇవ్వలేదని ఘాతకం వరంగల్ జిల్లా కుంటపల్లిలో జరిగిందట. ఈ ముచ్చట ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది ముచ్చట అంటే, అక్కడంటే ఒక టెక్స్టైల్స్ పడ్డదంట. టెక్స్టైల్స్ పడితే గవర్నమెంట్ వాళ్ళు ఏంటి ఈ భూమిని మామూలుగా తీసుకుంటారు కదా, కంపెనీలు పడుతుంటేనో లేకపోతే ఏమైనా గవర్నమెంట్ సంబంధించిన పడుతుంటే ఆ భూసేకరణలో వీళ్ళ భూమి పోయిందట. పోయేసరికల్లా గవర్నమెంట్ వాళ్ళు గిన్ని పైసలు వేసిరట. పైసలు వేసేసరికల్లా ఆ పైసలు బ్యాంకులో ఉండి చూసి ఎన్నిసార్లు అడిగినా కానీ తల్లి మాత్రం దగ్గర రానిలేదంట. లేవు బిడ్డ, నా దగ్గర పైసలు లేవు, నన్ను ఇబ్బంది పెట్టకు, నీకు పెళ్లి చేసినా నీ భార్య పిల్లలతో నువ్వు బతుకు, అక్క కూడా పెళ్లి అయింది, ఓళ్ళు బతుకు వాళ్ళ బతుకురి, మా బతుకు మేము బతుకున్నాం, మా దగ్గర లేవు బిడ్డ పైసలు అని ఎన్నిసార్లు చెప్పినా కానీ లేదు లేదని అర్ధరాత్రి పూర్వదాకులు ఇల్లు పెట్టుకున్నట. అర్ధరాత్రి బిగ్గర తాగినట. బిగ్గర తాగి పైసలు అమ్మ ఇంత పనుకున్నాం అనుకొని పెట్రోల్ పోసినట్టు పెట్రోల్ పోసి అగ్గిపుల్ల ముట్టించినట. 90% కాలిందట. పాపం ముసలామె 60 సంవత్సరాలు ఉంటుంది. ఇక ఏం బతికి పాడవుతుంది చెప్పిగా. మళ్ళీ వీళ్ళు మాత్రం ఆగం చేసిరు. ఆ పైసలు చెప్పురు, ఆ బ్యాంకులో ఉన్నాయి పైసలు వాస్తవమే, కానీ ఆ టెక్స్టైల్స్ వాళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు పైసలు వేసిరు కదా, ఆ పైసలు వేస్తారంట. ఆ పైసలతోటి ఏం చేసింది ముసలామె, ఖానాపురం మండలం ధర్మారావుపేటలో కొంత భూమి కొన్నదంట. ఆల్రెడీ కొంత భూమి కొని, బిడ్డ పలానా కాడ ఇంత భూమి కొన్నా, పైసలు ఏం ఆగం చేయలేదు, ఇయ్యాల కాకుండా ఇంకా 4 రోజులకైనా ఎక్కడ వస్తుంది ఆ భూమి, కానీ ఆ భూమి అట్టు ఉండని అని చెప్పి ఒక 5 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయట ముసలోళ్ళ పేరు మీద. ఇంకా 5 లక్షలు కూడా ఓర్సగుట్ట ఈ మోతవారి. మరి ఈయన ఏం పని చేస్తారంటే ఏమీ లేదు, ఎట్ట తినాలి, ఎవరిని ముంచాలి, పుణ్యానికి వచ్చింది తినాలి, తాగాలి, అంతే లెక్క. ఈయన పని ఇంకో పనే లేదు ఈయనకి. మరి ఈయనకి పెళ్ళమెట్ట దగ్గర రాణిస్తుందేమో నాకైతే తెలియదు, కానీ జూలై లెక్క తిరుగుతారంట. తిరిగి పొద్దుకంగా పుట్టు రాను, అమ్మ బ్యాంకుల పైసలు ఉండేగా ఏమాయ్, అమ్మ బ్యాంకుల పైసలు ఉండేగా ఏమాయ్. మరి బ్యాంకుల పైసలు ఉంటే ఎవరి కోసం ఎవరా సన్నాసి. ఇప్పుడు ముసలోళ్ళు ఆల్రెడీ ఎన్నో పోయిన పైసలు ఉంటే ఒక భూమి పోయిందని ఇంకో కాడ ఇంత భూమి కొన్నారు. ఆ భూమి కొన్నా కానీ రేపన్నాడు వీళ్ళకే అవుతుంది కదా ప్రజలారా. లేదు ఆ భూమి అట్ట ఉండగా ఇంకొక 5 లక్షల రూపాయలు ఉంటే ఆ 5 లక్షల రూపాయలకు ఈ కళ్ళు ఒరవక ఎంతసేపటికి పానం అంతా 5 లక్షల మీద పెట్టినట్ట. పొద్దుకంగా కవిష్కడ దాగా రాను, అమ్మ పైసలేమా లేవన్న పాపానికి అగ్గిపుల్ల గీరిన కాసుండ పోసి. అంటే మీలాంటి కొడుకులు భూమి మీద పుట్టకేమి. మొన్ననేమో సన్నాసిగాడు ఏం చేసిండు, అదేంది మన రైతు భరోసా పైసలు పడితే 6,000 రూపాయలు పడితే 6,000 రూపాయల 2,000 రూపాయలు పెట్టి ముసలోడు ఏది ఆరోగ్యం బాగాలేకుంటే గోళీలు సూది మందులు తెచ్చుకున్నట. 4,000 ఉన్నాయి బిడ్డ అంటే 4,000 సరిపో, 6,000 2,000 ఎట్ట ఖర్చు పెడతావు అని పనికత్తి తీసుకొని 4 కోసేసిండు. అది 2 రోజుల కింద జరిగిన ముచ్చట. పనికత్తి తీసుకొని 4 కోస్తే ముసలోని పాలెం ఎంత తల్లడిలా చెప్పు, వాళ్ళు పెద్ద మనుషులు. నిన్నో కాడ ఇదేంది మన ఈ ఊరే ఊరు, ఇది మన పెద్దంబరిపేటల 90 ఏళ్ళ ముసలామె ఆకలి అవుతుంది బిడ్డ బుక్కడ బువ్వ పెట్టంటే బువ్వ లేదు ఏమి లేదు, మీరు ఇటకెళ్ళి బయటికి వెళ్ళవలసిందని ముసలిదాన్ని ఇటకెళ్ళి వెళ్ళగొడితిరి. ఇవాళనేమో ఈ బాడకావు తలిగిండు. బ్యాంకులో 5 లక్షల రూపాయలు ఉంటే పైసలు ఏమని ఎమ్మడివాడి ముసలిదాన్ని పెట్రోల్ పోసి తలగబెట్టిరంటే మీరు ఏం పనికి పుట్టిరు, ఏమెక్కడ పుట్టిర్రా నాకు అర్థం కాదు. కానీ గిసపోయి కొడుకులు తలగబడ్డరు. వీళ్ళని కొడుకులు అనాలనా కషాయాలు అనాలనా చెప్పురి. ఈ పోలీసులు పాడైపోను కొనపోయి జర భరిత పూజ చేయరా అదురులో గిస ఉంటుంది మమ్మ. కానీ పోలీసు సార్లు వీళ్ళు ఎందుకు చెప్పు భూమి మీద తిరిగి అడగాలి. ఒకవేళ నిజంగానే న్యాయంగా నీకేమైనా అవసరం ఉంటే, అమ్మ నేను కాడ పత్తి వ్యాపారం చేస్తున్నా లేకపోతే ఇంకో పని చేస్తున్నా దానికి ఖర్చు పెట్టాలంటే గిన్ని పైసలు కావాలి, అమ్మ నీ దండం పెడతా దశకం పెడతా, 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఈ పైసలు ఇస్తే రేపన్నాడు మన ఈ పెట్టిన బిజినెస్ కాస్త అభివృద్ధి అవుతుంది, రేపన్నాడు నేనేగా బతికేదమ్మా, ఆ పైసలు నా కోసమేనా అని అడుక్కునే పద్ధతి ఒక తీరు ఉంటుంది. ఈయన చేసేది అన్ని లంగ పనులు దొంగ పనులు. జూలై లెక్క తిరుగుతారంట ప్రజలారాయుడు. ఈ జూలై లెక్క తిరుగుతానికి ఏ తల్లి మాత్రం నమ్ముతుందా? లేవు రేపన్నాడు ఆపద పడితే ఇరకే కదా ఎక్కడ వచ్చేది. గసండి కొడుకులు తరగబడ్డరు. వీళ్ళు ఏం ఎక్కడ పుట్టిరు, ఏం కథ పుట్టిరు ప్రజలారా చెప్పురిగా. గసండి బాడకాలు తలిగిరి భూమి మీద చాలా కేసులు కిసుడివి అవుతున్నాయి. మరి పాడైపోను ఈ భయం లేకనా, లేకపోతే అసలు ఏం చేస్తారులే 4 రోజులు కేసు అవుతుంది అనుకుంటున్నాము. కానీ జర్ర పోలీసులు కట్టెలకు తేజకారాన్ని నమ్ముకోరు పోలీసు సార్లు. మీరు కట్టెలకు కూడా భయపడతలేరు, పాడైపోను ఒక్కొక్కటి పాడైపోను చర్మం అంతా ముద్దువారినట్టుంది. కానీ తేజకారాన్ని నమ్ముకొని తేజక పచ్చికారం తీసుకుంటారు అంటే అందరు చెప్తుంటారు. ఇంకా పని చేసి ఉపాయం చేయరు సార్. ఉంటాం మరిగా.